చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ బిల్లు చాలా గొప్ప బిల్లు తీసుకొచ్చినారు. తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగినటువంటి ఉద్యోగస్తులుగా ఉండాలని చెప్పి ఈ బిల్లులో చాలా అంశాలు తీసుకొచ్చినారు అధ్యక్ష. చాలా మంచి విషయం అధ్యక్ష. అట్లాగే నా తరఫున కూడా ఒకటి రెండు సూచనలు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష ఈ బిల్లుకు. అధ్యక్ష, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్న పిల్లల అంశం వచ్చింది, కానీ మరి తల్లిదండ్రులకు పిల్లలు లేనటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే బాగుండేది. ఎందుకంటే చాలామంది పిల్లలు కానీ వాళ్ళు ఉన్నారు సార్, తల్లిదండ్రులు వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేస్తే బాగుండేది. అలాగే సార్ ఈ చట్టం గతంలో కూడా అస్సాంలో ప్రణామ్ అనేటువంటి చట్టం పేరుతో అప్పటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ 2017లో తీసుకొచ్చింది సార్. ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా అక్కడ ఒక సీరియస్ డిస్కషన్ జరిగింది. దాంట్లో అప్పుడున్నటువంటి విపక్షాలు కూడా కొన్ని అంశాలు లేవనెత్తినాయి సార్. అదేంటంటే సార్, ఇక్కడ ఒక గ్యాప్ పెరుగుతూ ఉంది, తల్లులకు పిల్లలకు మధ్య నమ్మకం లేనటువంటి విధంగా ఈ చట్టం వస్తుంది అనేటువంటి చర్చ చేసినప్పటికీ కూడా ఈ అల్టిమేట్గా ఈ దేశంలో సార్ తల్లిదండ్రులకు మాత్రం రక్షణగా ఉండాల్సింది పిల్లలే సార్. పిల్లల రక్షణతో పాటు సార్ మరి పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు వృద్ధులుగా ఉన్నారు చాలామంది. వాళ్ళ విషయంలో కానీ, పిల్లలేని తల్లిదండ్రుల విషయంలో కానీ, లేదంటే అనాథలుగా ఉన్నటువంటి పిల్లల విషయంలో కానీ సార్, ఈ విషయంలో కొంత ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుంది సార్. ఇంకా కొంత పకడ్బందీగా సమర్థవంతంగా దీన్ని తీసుకురాగలిగితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చేస్తూ ఉన్నాను సార్. ఇది ఒక ఇండియాలోనే కాదు సార్. చాలామంది అనుకుంటున్నారు ఇండియాలోనే మాత్రం ఇటువంటి చట్టం కాదు సార్. చాలా దేశాల్లో ఈ చట్టం ఉంది సార్. చాలా అమెరికా లాంటి దేశాల్లో చట్టాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఒకసారి చూసుకుంటే సార్ చైనా, సింగపూర్, తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, ఇట్లా చాలా దేశాల్లో ఈ తల్లిదండ్రులను పోషించేటువంటి అంశంలో అక్కడి ప్రభుత్వాలు చట్టాలు చేసినటువంటి అంశాలు ఉన్నాయి సార్. అయితే సార్ మిగతా వాటిని కూడా కొన్నిసార్లు నేను పరిశీలించడం జరిగింది సార్. కొన్ని పరిశీలించినప్పుడు మనది కొంత మెరుగ్గానే అనిపిస్తుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో సవరణలు జరగాల్సినటువంటి అవసరం ఆలోచన. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఈ చట్టం వర్తించాలని చెప్తా ఉన్నారు సార్. ఇది మంచి పరిణామం సార్, మంచి నిర్ణయం. ఈ బిల్లు ఏదైతే ఉందో సార్, ఈ బిల్లులో చిన్న సూచనలు తప్ప వ్యతిరేకించడానికి ఇంకొక అంశం ఏమీ లేదు సార్. ఈ బిల్లుకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి గౌరవ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా సార్. చాలా గొప్ప బిల్లు సార్. ఐఎమ్ అప్రిషియేటింగ్ దిస్ బిల్. థ్యాంక్ యూ సార్. మల్కా కుమరయ్య గారు. అధ్యక్ష, పర్మిషన్ మాట్లాడిన పర్మిషన్ థ్యాంక్ యూ. ఈ బిల్లు చాలా మంచిది. మనకు పేరెంట్స్ అంటే మనకు దేవుడితో సమానం. అయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది స్టూడెంట్స్, ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ కానీ అందరికీ కూడా ఈ బిల్లు వర్తింపజేయాలి. తర్వాత ఈ బిల్లును చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఇంకేమన్నా మంచి వేరే కంట్రీస్లో కానీ మన వేరే స్టేట్లలో ఇంకా మంచి పాలసీస్ కానీ అదేదన్నా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దీన్ని ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో కన్సిడర్ చేసి పేరెంట్స్కు పిల్లలందరూ, కొడుకులు కానీ డాటర్స్ కానీ అందరూ కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాలని, తర్వాత గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ప్రైవేట్ కంపెనీస్లో కానీ పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటా. నేను మా పార్టీ తరఫున ఈ గవర్నమెంట్ను ఈ బిల్లు పాస్ పెట్టినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. శ్రీపాల్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఏదైతే ఈరోజు ప్రవేశపెట్టిన బిల్లు నెంబర్ 15 2026 మరి తల్లిదండ్రులను, ఎందుకంటే అధ్యక్ష ఇవాళ భారతదేశం మరి సంస్కృతి వారసత్వం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే మరి వారసత్వం అధ్యక్ష. కాబట్టి ఇవాళ మన భారతదేశ గొప్పదనం చాటడానికి ఉమ్మడి కుటుంబాలు అనేది మరొక గొప్ప నిదర్శనం అధ్యక్ష.
మరి ఈ సందర్భంగా మరి ఒక ఉదాహరణ మరి వాళ్ళ రేమండ్స్ కంపెనీ స్థాపించిన విజయ్ పత్ సింఘానియా అధ్యక్ష. మరి వాళ్ళ విజయ్ పత్ సింఘానియా గారు తాను జీవితం మొత్తం దారబోసి మరి దాదాపుగా ఒక 12,000 కోట్ల రూపాయల కంపెనీని మరి తన పిల్లలకి ఇస్తే చివరికి ఆయనను అనాథాశ్రమంలో పడేసి మరి వాళ్ళ చూసుకోలేనటువంటి పరిస్థితికి మరి వాళ్ళ తన జీవితం మొత్తం దారబోసినా కూడా తిరిగి తన పిల్లలు తన సంపదను తీసుకున్నారు తప్ప మరి సంపదను తీసుకున్నారు తప్ప మరి తల్లిదండ్రుల బాగోగులను చూడలేనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది అధ్యక్ష. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల కోసం మరి బిల్లు ప్రవేశపెట్టిందో ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ఇవాళ మన రాష్ట్రంలోని ఇవాళ అందరు పిల్లలు వాళ్ళు బిజినెస్ పర్సన్స్ కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగులు కానివ్వండి, ఇతరత్ర ఏదైనా సరే మరి వాళ్ళందరికీ వర్తించే విధంగా దీనిలో చిన్న సవరణ చేసి మరి వాళ్ళ భారతదేశానికి కూడా ఇది ఆదర్శంగా ఉన్నటువంటి బిల్లు అని చెప్పి అధ్యక్ష మరి ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. Now, the question is that Telangana Employees Accountability and Monitoring Parental Support Bill 2026 is taken into consideration. Honorable Minister, those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. The bill is considered. I shall now put to the classes to vote. There are no amendments to class 2 to 28. Schedule class 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for classes 2 to 28, schedule class 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2 to 28, schedule class 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the minister to move the motion for passing the bill. Sir, Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill be passed.